ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామా. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తుంది అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నేతలు రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కతో భేటీ కావడం జరిగిందనమాట. ఇప్పటికే కాంగ్రెస్ లో భారీగా వలసలు అయితే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి అస్తం బాట పడుతున్న ఎంపీలు, మాజీ మంత్రులు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, దానం నాగేందర్ తో భేటీ కావడం, తిరిగి సొంత పార్టీలు అయితే చేరడంలో ప్రచారం అయితే జరుగుతుంది. నిన్న సాయంత్రం మాజీ మంత్రి కూడా తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి సొంత నేతలే షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరనున్నట్టు తెలుస్తుంది. 18న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతానని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే మాజీ మంత్రి కూడా ఇదే బాటలో ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ కు మీటింగ్ అయితే డుమ్మా. నిన్న బీఆర్ఎస్ సంబంధించిన కూతురు అరెస్ట్ కావడంతో ఒకంతగా ఏదైనా చిన్న పొరపాటు చేసిన సీఎం అంత స్థాయి ఉన్న వ్యక్తులనే ఈడీ మరి వదిలిపెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా కాస్త అటు ఇటుగా చూడడం లేదు. మొత్తానికి మంత్రి మల్లారెడ్డి పైన కూడా అగ్గి రాజేసుకుంది. కాబట్టి ఇక ఎటువంటి పొరపాట్లు జరిగినా కూడా ఇటు బీజేపీలో కానీ కాంగ్రెస్ లో ఉంటే సేఫ్ అని అనుకుంటున్నారు. మొత్తానికి ఇదే అవకాశంగా తీసుకొని బీఆర్ఎస్ నుంచి ఇంకా చాలా కీలక నేతలు కూడా బయటికి వెళ్ళే ప్రమాదం కూడా పొంచి ఉంది. మొత్తానికి ఇది రాష్ట్రంలో అలజడి అయితే మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలో మింగుడు పడడం లేదంటున్నారు కేసీఆర్ కు.